నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీత ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద మనము శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. అంటే ఏంటి, ముఖ్యంగా భగవద్గీత చెప్పింది ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్ వచ్చి మాట్లాడుకున్నాం కదా చాలాసార్లు, అర్జునుడి విషాద యోగం. అర్జునుడి యోగం అనేది విషాదం ఎట్లా అయింది అనే దాని మీద, విషాదం అంటూ ఏం లేదు, నాది అనేటువంటి ఒక మమకారం, అహంకారం, ఐడెంటిటీయే విషాదం అని చెప్తూ మరి ఐడెంటిటీ ఎలా పోగొట్టుకోవాలి అనే పాయింట్ మీద ఎంటైర్ భగవద్గీత చెప్పి లాస్ట్లో ఏం చెప్పింది, మోక్ష సన్యాస యోగం అని అంటుంది. అంటే ఏంటి, మోక్షం కూడా వదిలిపోవాలి అన్నట్టు చెప్పింది. అల్టిమేట్గా అసలు మోక్షం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఏం లేదు, మన అనవసరంగా బాధిస్తున్నటువంటి ఆలోచనలలో నుంచి బయటపడడం ఒకటి, ఇంకొకటి ఏంటి, దుఃఖంలో నుంచి బయటపడడం ఇంకొకటి. మరి దుఃఖంలో నుంచి బయటపడాలంటే ఎట్లా అనే దాని గురించి, ఏ మెథడ్లో పడతారు, అసలు ఉన్న సత్యం ఏంటి, అంటే తత్వం ఏంటి అనే విషయాన్ని ఈ 18 అధ్యాయాల్లో భగవద్గీత మనకి వివరించడం జరిగింది. ఈ భగవద్గీతలు ఇప్పుడు రెండో చాప్టర్ ఏం చెప్పాడు, సాంఖ్యయోగం అని చెప్పాడు. ఈ సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు, సాంఖ్యం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంది, మళ్ళీ అల్టిమేట్గా జ్ఞానం ఉందా లేదా అని అంటుంటారు. జ్ఞానం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి జ్ఞానము అల్టిమేట్ ఏంది అంటే ఇదంతా కూడా అంతేగా, మన కంటిద్రుగా అన్నీ కనపడుతున్నాయి కదా, అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, మరి వెళ్ళిపోయే వాటి గురించి అంత టెన్షన్ పడటం ఏంటి, అవన్నీ కూడా ఇల్యూజను, జస్ట్ ప్రకృతి, నేచర్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోకుండా ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఒక శక్తిలో నుంచే ఈ వెళ్ళిపోతున్నవన్నీ వచ్చున్నాయి. కాబట్టి ఈ వెళ్ళిపోతున్న వాటికి పెద్దగా విలువ ఇవ్వకుండా ఈ శరీరం ద్వారా జరగాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఆ వెళ్ళిపోకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండి ఈ పనులు చేయటం అనే దాన్ని చెప్పింది జ్ఞానం. అంతకంటే ఇంకేం లేదు. జ్ఞానం అనే దానికే చెప్తాడు సత్తు, అసత్తు అంటాడు. సత్ అంటే ఉండడం, అసత్ అంటే ఆ ఉండడం అన్నీ కలిపి ఉండడం. అంటే 99 అసత్తే, ఉన్న సత్ అనేది ఒకటే. మరి ఆ సత్ ఎవరికి ఆ ఉండడం అనేది ఎవరికి తెలుస్తున్నది ఎవరికి అంటే జ్ఞానానికి తెలుస్తుంది. ఆ జ్ఞానాన్నే జ్ఞానము అంటారు. అంతే. అంటే ఏంటి, ఈ ఉండడము, తెలియడము రెండు కలిపి చివరికి ఒకటే. ఈ రెండు ఒకటే అనేటువంటి విషయం తెలియడం భగవతత్వం. అంతకంటే ఇంకా దేవుడు ఎక్కడో ఏదో ఉన్నాడు అవన్నీ ఏం చెప్పాల. ఈ ఉండడం, తెలియడం కూడా వెళ్ళిపోవడం, ఈ మోక్ష సన్యాస యోగం అని లాస్ట్లో అన్నాడు కదా, ఈ జ్ఞానం కూడా అంతమైపోవడం. అప్పుడు ఈ జ్ఞానం కూడా అంతమైపోతే ఏముంటుంది, ఒక రకమైనటువంటి శూన్య స్థితి ఉంటుంది, ఏ రకమైన రియాక్షన్స్ ఉండవు. ఏదైనా ఒక పని అవసరం అవుతుంది, ఆ పని వ్యక్తం అవ్వడం జరుగుతుంది, లేని స్థితిలో ఉండడం జరుగుతుంది. అది ఎలా సాధన చేస్తే వస్తుంది, సాధనని కూడా చెప్పడం, అది ఎలా గ్రహిస్తే వస్తుంది అని చెప్పడం జరిగింది సాంఖ్యయోగంలో. సాంఖ్యం అంటే ఏంటి, జ్ఞానం కదా. జ్ఞానానికి ఏం చెయ్యాలి, చేయడానికి ఏముంది, జ్ఞానం అనేది నిరాకారం. ఎక్కడుంది ఆ జ్ఞానం, ఎక్కడుంది అంటే మన మనసులోనే ఉంది. అంతే కదా. మనస్సు శరీరానికి సంబంధించినటువంటి ఏ ఆలోచనలు కనుక లేకపోతే ఉండేది కాన్షియస్నెస్ అంటే చైతన్యం అంటే జ్ఞానం అంటే మళ్ళీ స్ఫురణ అంటే మళ్ళీ ఆత్మ. అంతకంటే ఇంకేమీ లేదు. అల్టిమేట్ ఏంటంటే మన దగ్గర ఉన్నవైతే ఈ సాంఖ్యయోగంలో చెప్పింది ఇది జ్ఞానం అని చెప్తూ, రెండోది ఏం చెప్తాడు, మరి జ్ఞానం స్థితికి డైరెక్ట్గా ఎలా వెళ్తారు, వెళ్ళలేరు. కాబట్టి నీకు ఇచ్చిన పనిని పరమాత్మతత్వ భావం అనేటువంటి విషయం మనసులో పెట్టుకొని నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావంతో కనుక నువ్వు పని చేయగలిగితే అప్పుడు నువ్వు చేసే పని ఏమవుతుంది, దాన్ని నిష్కామ కర్మ అంటారు. దానివల్ల నీకు పాపాలు పుణ్యాలు ఏమంటావు, కాకపోతే పని జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు జ్ఞానస్థితిలో ఉండడం జరుగుతుంది అనేటువంటిది కర్మయోగం గురించి చెప్పాడు. అంటే ఈ సాంఖ్యయోగంలోనే వీటి గురించి చెప్పాడు. అంటే అసలు మరి ఆ జ్ఞానంలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, వాడు దేనికి పొంగడు తొనగడు, ఆ తర్వాత ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. అవసరమైతే ఆ పని అంటే ఫ్రీడమ్ ఉంటుంది తనకి, ఈ పని నువ్వు చేయాలి, ఇదే నీ ధర్మం అని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ కోరిక లేదు కాబట్టి హాయిగా స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు. అందుకని తనతో జరుగుతున్నది ఏదన్నా కూడా పరమాత్మతత్వం పనే జరుగుతుంది కాబట్టి దానికి ఏ పాప పుణ్యాలు అంటావు. దాన్నే చివరికి ఏమన్నాడు అంటే బ్రాహ్మీ స్థితి అని కూడా అన్నాడు. బ్రాహ్మీ స్థితి అంటే కూడా మళ్ళీ ఏమీ లేదు, అంటే ఏ స్థితి లేకుండా ఉండే స్థితి బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి, మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అది ఇట్లా పోవాలి, ఇది ఇట్లా పోవాలి అని. బ్రాహ్మీ స్థితి అంటే నిర్వికల్ప స్థితి. ఏ ఆలోచన ఉండదు, అంటే పోదామని ఉండదు, పోవాలని ఉండదు, చెయ్యాలని ఉండదు. ఒకవేళ చెయ్యాల్సి వస్తే ఈ పని ఎందుకు చేయాల్సి వస్తుందని ఉండదనమాట. ఆ బ్రాహ్మీ స్థితిలో ఈ కర్మయోగము, ఈ జ్ఞానయోగము పాటించిన తర్వాత ఉండడం జరుగుతుంది అని నేను సాంఖ్యయోగం ముగించారు. ఈరోజు ఏంటి, కర్మయోగం చెప్తున్నారు. ఏం చెప్తాడు కర్మయోగంలో,
కర్మయోగంలో అర్జునుడు అడుగుతాడు, జనార్దన, నీ అభిప్రాయాన్ని బట్టి మొదటిది, కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేలా నియోగించుచున్నావు అని మొదటిది అడుగుతాడు. రెండోది ఏంటి, కలగాపులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగినట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయంగా చెప్పును. మూడోది ఏమంటాడు, ఈ లోకంలో సరే ఇప్పుడు మూడోది ఏమంటాడు, దానికి అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసి తెలియకుండా అర్థమైంది ఏంటంటే కర్మ అనేది శరీరం ద్వారా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జ్ఞానం అనేది చాలా ముఖ్యం అన్నట్టుగా నువ్వు చెప్పినట్టు జరిగావు. జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, విజ్డము, డిస్క్రిమినేషను, కాంటెంప్లేషను, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంక్వైరీ, అంటే ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకోగలిగిన స్థితిని జ్ఞానం అంటాడు. మరి ఇప్పుడు అర్జునుడికి ఏమర్థమైంది ఈ చెప్పిన జ్ఞానయోగంలో, ఎప్పుడైతే నీకు అర్థం చేసుకునే స్థితి కనుక నువ్వు వచ్చేస్తే నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఆ స్థితిలో ఉంటే ఆ పనులన్నీ నిర్వర్తించబడుతూ ఉంటాయి. అంటే ఏంటి, అప్పుడు నీకు ఫలాన్ని ఎప్పుడైతే ఆశించవో నీ కర్మ కూడా దగ్ధమైపోతుంది. అంటే నీ దగ్గరికి ఒక పని కూడా రాదు. ఎప్పుడైనా సరే నేను ఈ పని చేయాలన్నప్పుడే ఆ పని నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా నాకేం అవసరం లేదయ్యా బాబు అంటే నిన్నొచ్చి అడిగేవాళ్ళు కూడా ఉండరు. ఎవరి అనుభవంలో వాళ్ళు చూడండి. కానీ మనమే మనసులో నేను అక్కడికి పోతే బాగుండు, ఇక్కడికి పోతే బాగుండు, ఆ పని చేస్తే బాగుండు, ఈ పని చేస్తే బాగుండు, వాళ్ళు ఏదో చేస్తున్నారే, వీళ్ళు ఏదో చేస్తున్నారే అనుకున్నప్పుడు నీ దగ్గరికి అంతా వచ్చి కర్మ వెంటపడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఏం చెప్తాడు, కర్మ అనేది దాని గురించి పెద్ద ఇది కర్మనా అది కర్మనా అని పెద్ద టెన్షన్ లేదు. డోయర్ ఎవరైతే చేస్తారో, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావం ఎక్కడైతే వస్తుందో ఫలితం వస్తుంది, లాభ నష్టాలు వస్తాయి అంటాడు అని కదా సాంఖ్యయోగంలో చెప్పింది. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నది ఏంటి, అన్నిటికంటే జ్ఞానమే ముఖ్యమైనప్పుడు నన్నెందుకు ఈ కర్మలోకి తోస్తున్నావు అని ఫస్ట్ అడుగుతాడు. రెండోది ఏమంటాడు, నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకంతా బుద్ధి కంఫర్టబుల్గా లేదు, నువ్వు ఏదో ఒకటి చెప్పినట్టు నాకు సరిగా అర్థం కావట్లేదు, అందుకని నాకు ఒక మార్గం నిశ్చయంగా బోధించుము అంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంత విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు, నాకు అర్థమైంది, ఓకే నేను చేసే కర్మని పర్ఫెక్ట్గా భగవతత్వంలో చేసేస్తానులే, యుద్ధం చేస్తాం రెడీ అని ఏమని అన్నాడు అర్జునుడు? అనలే. అనుకోండి ఏమన్నాడు, నువ్వు జ్ఞానం మంచిదన్నావు కదా, అలాంటప్పుడు ఈ బోడి కర్మను మళ్ళీ నాకు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతూ, ఏంటో నువ్వు చెప్పింది ఏదో నాకు అసలు అర్థం కూడా కావడం లేదు, అది కరెక్టా ఇది కరెక్టా అని కూడా కరెక్ట్ కావడం లేదు, కొంచెం అదేదో కరెక్టా కాస్త వివరంగా చెప్పవయ్యా అని అడుగుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అండర్స్టాండింగ్ ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదు. అండర్స్టాండింగ్ ఉన్న చోట పనులు సక్రమంగా జరిగిపోతాయి. అందుకని ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎక్కడ చూసినా ఏం చెప్పినా మనకి చెప్తున్నది, మనకు వస్తున్న ఆలోచనలు, మన ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి పని, దానికి వస్తున్న ఫలితం, ఈ మూడుని దాటి ఎవ్వరు ఏం చెప్పాల. కాకపోతే ఫోర్త్ డైమెన్షన్ అన్నారు, ఫిఫ్త్ డైమెన్షన్ అన్నారు. ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంటి, ఏ ఆలోచన లేని స్థితి, అంటే ఏంటి, నిద్రపోతున్నప్పుడు ఉన్న స్థితి, నిర్వికల్ప స్థితి, నిద్రపోతున్నప్పుడు స్థితి. కానీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజేగా ఇప్పుడు నిద్రలో ఏమొచ్చింది, మనకి ఒక కళ వచ్చింది, ఆ కళలోపో ఎవరినో పంపడమో జరిగింది. సరే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇదిగోనయ్యా నన్ను అరెస్ట్ చేసేసి నేను చంపాను అని అడుగుతాడు. ఎక్కడ చంపావు అంటాడు. నేను కళలో చంపాను అని అంటాడు. కళలో చంపితే నా దగ్గరికి అది నువ్వు రావాలి, నువ్వు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు అంటాడు. అంటే ఏంటి, డ్రీమ్ లాగా జరిగినటువంటి విషయాలు ఏవి యాక్షన్లో పనిచేయవు. అలానే ఇప్పుడు మన పరిస్థితి ఏంది, నిద్రపోతాము, నిద్రలో మనకేం తెలియదు, నిద్రలేస్తాము, మళ్ళీ నిద్రలో పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంతకుముందు 5 నిమిషాల ముందు జరిగిపోయిన పని కూడా జరిగిపోయిన పని కిందకే వస్తుంది. అంటే అర్థం ఏంటి, అంటే ఇప్పుడు నువ్వు లేచిన తర్వాత, పడుకున్న తర్వాత, ఆ తర్వాత నిద్రలో వస్తున్న కళల్లోనూ 3 స్థితులు కనుక ఉన్నామంటే అది ఒక జ్ఞానస్థితి. అంటే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నామని అర్థం కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు తురియం అంటాడు, అక్కడంతా ఏముంటుంది, ఏ సంకల్పం లేని నిర్వికల్పంగా ఉంటుంది. అది భగవతత్వం అయి ఉండొచ్చు. అంటే ఆ స్థితి మనకు తెలుస్తుంది. దానికంటే ముందున్నది ఏంటి, ఇంకా స్పేస్ లాంటి ఖాళీ అయిన స్థితి, అక్కడి నుంచి ఇదంతా వ్యక్తమైంది అంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, అల్టిమేట్గా ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి, విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవటము. ఈ అర్థం చేసుకునే స్థితిని జ్ఞానం అంటారు, అంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే నువ్వు ఏదైనా సరే అర్థం చేసుకొని చేస్తావో అప్పుడు నువ్వేంటి, చేసే పని గురించి నీకేం సంబంధం ఉండదు. ఏదో ఒక పని, పరమాత్మ పని నా ద్వారా వ్యక్తం అవుతుంది అనుకున్నప్పుడు నీకు అక్కడ కర్తృత్వ భావం ఉండదు, ఒక పని జరిగిపోతుంది. ఆ స్థితిలో ఉంటూ ఈ భౌతికంగా ఉండేటువంటి శరీరం కర్తవ్యాలను నిర్వర్తించడము జరగాలి అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు ఇందుకే అర్జునుడు అడిగిన దానికి ఇప్పుడు కృష్ణుడు ఏమన్నా డైరెక్ట్గా సమాధానం చెప్పాలి కదా, ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి, కర్మ మంచిది కాదు, జ్ఞానమే మంచిది అన్నప్పుడు
నన్నెందుకు ఈ కర్మలోకి తోస్తున్నావు అన్నప్పుడు ఏం చెప్పాలి? కృష్ణుడు డైరెక్ట్ సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఏం చెప్తున్నట్టు లేడు, విందాం. శ్రీ భగవానుడు పలికెను అనగా, ఈ లోకమున 2 నిష్టలు గలవను ఇంతకుముందే చెప్పి ఉంటుంది. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును అంటాడు. ఆ జ్ఞానం అంటే ఏంటి? కాంటెంప్లేషను, ఎంక్వైరీ, ఉపనిషత్తులు రాయడము, ఇదంతా కూడా జ్ఞానం. అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయాన్ని ప్రతి నిమిషం అర్థం చేసుకుంటూ కాంటెంప్లేట్ చేయడం వస్తుంది. అట్లాగే యోగం అంటే ఏంటి? యోగం అంటే పని. మరి పని ద్వారా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా నిష్కామ కర్మ చేస్తారుగా, యోగులు కూడా పాపం అంతే కదా. వాళ్ళు కూడా ఫలితం ఆశించి చేయరు కదా. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏముంది? భార్య లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, సన్యాసాశ్రమంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు కర్మ వ్యక్తం చేస్తున్నారు. ఆ కర్మకేంటి ఆ కర్మ ఏంటి? అది కూడా కర్మనిష్టేనంటాడు. కాకపోతే ఏమంటాడు ఇక్కడ అంటే ఏంటి? వాళ్ళు కూడా ఏంటి? వాళ్ళు కర్మయోగం కూడా భగవతత్వం కోసమే చేస్తారు కదా అని అంటాడనమాట. కాకపోతే ఏంటి? జ్ఞానం వచ్చేటప్పటికి ఏంటంటే అండర్స్టాండింగ్ తోటి కర్మ నిర్వర్తించగలగడం అన్నట్టు చెప్తాడు. అప్పుడు ఈయన ఇంకోటి ఏం చెప్తాడు? మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యము అనగా యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభించదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. ఇప్పుడు మనకు తెలిసి కంప్లీట్గా కర్మలను వ్యతిరేకించి వదిలేసే వాళ్ళు ఎవరు? సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ధర్మం లేదు, కర్మ కూడా లేదు. కాకపోతే ఆ ధర్మం స్వీకరించిన తర్వాత కూడా వాళ్ళకి నిష్ట వచ్చిందా అని చెప్పటానికి, అంటే కంప్లీట్గా జ్ఞానం వస్తే తప్ప వాళ్ళు సన్యాసాశ్రమంలో కూడా ఆ నిష్టని పొందలేరు అంటాడు. అందుకనే ఏంటి ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ నిష్కామ కర్మ ఎందుకు చేసేది? నిష్కామ కర్మ చేస్తే తప్ప నిష్ట లభించదు అంటాడు. ఎందుకు నిష్ట లభించదు? మనం ఇప్పుడు కర్మ అంటాము, జ్ఞానం అంటాము. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక పని చేద్దాము అని. నేను చేస్తున్న పని ఏంటి? ఆ పని ఎవరు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? లాభం ఆశించి చేస్తున్నారా? ఈ పని వల్ల ఏం వస్తుంది అని గనక ఆలోచన చేసుకుంటూ పోయినాము అంటే అది జీవత్వం కిందకి లెక్క వస్తుంది. ఒక పని వచ్చింది, ఒక పరమాత్మ తత్వం ద్వారా ఒక పని వ్యక్తం అవ్వాల్సినటువంటి వ్యవహారం వచ్చింది, ఆ పని జరిగిపోతుంది అనుకున్నామనుకో, అది నిష్కామ కర్మ వస్తుంది. ఎప్పుడైతే నిష్కామ వల్లనే మనకు వచ్చేది ఏమొస్తుంది అంటే కర్మ వల్ల ఏమో కంప్లీట్గా జ్ఞానం వస్తుందని చెప్పలే. జ్ఞానం వల్ల కర్మ కూడా పోతుందని చెప్పేశాడు. అంటే ఏంటి? జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేసే కర్మ నేను చేస్తున్నాను, ఇంకొకరు చేస్తున్నాను అనే భావం ఉండదు. చేసిన దాని గురించి విశ్లేషణ ఉండదు. చేయబోయే దాని గురించి లాభ నష్టాలు ఉండదు. చేస్తున్నప్పుడు దాని గురించి బాధపడటం ఉండదు. అంటే ఇది భగవతత్వ పని అనేటువంటి భావంతో ఒక పని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంటే ఏంటి? నిష్కామ సిద్ధితో కనుక పని చేస్తే తప్ప ఆ మనసుకు కూడా నిశ్చలత్వం రాదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఏ మనుష్యుడైనను ఐదో వర్సెస్ ఇది. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహానికి తావులేదు. ఏలనన మనుష్యులందరినూ ప్రకృతి జనితములైన గుణాలకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరించవలసి ఉండును. అంటే ఏంటి? ఎవరైనా సరే కర్మ చేయాల్సిందే అంటాడు. ఎవరు కర్మ చేయాలి నిజం చెప్పాలంటే? ఎవరైతే ప్రకృతి గుణాలకు లోబడి ఉన్నాము అంటే అర్థం ఏంటి? జీవత్వంలో ఉన్నాము అని అర్థం. జీవుడికి ఏమున్నాయి? ధర్మం, అధర్మం, అది చేశాడా, ఇది చేశాడా అని ఉంటాయి. దైవత్వానికి ఏముంటాయి? దైవత్వానికి కర్మ ధర్మం లేదు. ఎందుకు? ఉన్న పరమాత్మతత్వం ద్వారా జరుగుతున్న దానికి లేదు కదా. ఎవరైతే 3 గుణాలకు లోబడి ఉంటాడో, 3 గుణాలంటే ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం ఏంటి? నేను ఇప్పుడు పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఒక ఖాతాలో పుణ్యం పడిపోయింది. అట్లాగే రజోగుణం, నేను కాబట్టి చేశాను, పడిపోయింది. తమోగుణం, చేయాల్సిన పనులేవి చెయ్యడు, ఎప్పుడు నిద్ర, బద్ధకం, సోమర్తనం ఇవన్నీ ఉంటాయి. ఆ అకౌంట్లో ఇంకా వాటికి సంబంధించినవి పడిపోయినాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ 3 గుణాలు ఉన్నవాడు జీవుడు. మనందరికీ ఉన్నాయి కదా. తమో గుణం లేనిదే నిద్రపోలేము, రజోగుణం లేనిదే కేవలం వంట కూడా చేసుకొని తినలేము, సత్వగుణం లేనిదే మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఏదైనా పని కావాలంటే ఆ టైంకైనా చేయాలంటే చేయకుండా. అంటే ఏంటి? ఆ 3 గుణాలు అందరిలో ఉన్నాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం లేని వాళ్ళు లేరు. ఈ 3 గుణాలు దాటినటువంటి స్థితే పరమాత్మతత్వం అంటాడు. అక్కడ భగవతత్వంలో గుణాలు లేవు. నిత్యనుడు, నిరంజనుడు, తర్వాత అనాది అంటే ముందు నుంచి ఉన్నాడు. ఆది లేదు, తుదిలి లేదు, మొదలు లేదు, మార్పులు లేవు, ఏమీ లేదు. ఉన్నదంతా ఒక శక్తి తత్వం ఉన్నది. అది ఉన్నదని కూడా తనకి తెలియదు. ఎందుకంటే దాని నుంచి తనేమి లాభ నష్టాలు ఆశించి నాకు అది కావాలి ఇది కావాలని ఆయన ఏం అడగడం లేదు కాబట్టి అటువంటి స్థితి అనమాట. కానీ ఈ 3 గుణాల వ్యక్తమైంది ఏంటి? ప్రకృతిలో లైఫ్
వ్యక్తమైంది కదా. లైఫ్ అంటే ఎగ్జిస్టెన్స్ అనుకుంటున్నాం కదా, అది జస్ట్ మాయనే అంటున్నారు. ఈ 3 గుణాలు కూడా మాయనే. అట్లాగే మనసు కూడా మాయనే. అంటే ఏంటి, ఈ 3 గుణాలు లోబడున్నది మనస్సే. అంటే సత్వతమ రజో గుణాలు కూడా 3 మళ్ళీ ప్రకృతికి సంబంధించినవి. తమో గుణం అంటే మన శరీరం, రజోగుణం అంటే మన సూక్ష్మ శరీరం, ఏది మన మనస్సు, మన ఆలోచనలు, అది చేద్దామా ఇది చేద్దామని ఘర్షణ. మళ్ళీ సత్వగుణం అంటే కారణం మనకు తెలియదు, నిద్ర లాంటి స్థితి అనమాట. అంటే ఏంది, ఈ 3 గుణాలు ఉన్నవి ప్రకృతి. అంటే సత్వం అంటే మళ్ళీ ఇంకొక రకంగా చెప్తారు, మనసు అని కూడా చెప్తారు. సూక్ష్మ అంటే సత్వగుణం మనసు, రజోగుణం పని, తమో గుణం వచ్చి మన శరీరం అనమాట. ఇట్లా ఈ 3 గుణాలు అంటే ఇవన్నీ కూడా ప్రకృతి. అంటే ఎవరిని మనం పరిశీలించినా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఈ 3 స్థితులు దాటినటువంటి స్థితి, ఆ స్థితిలో ఉండి ఆ పని కలగడం అంటూ ఉంటే కనుక అది కర్మయోగం అంటారు అన్నట్టు అన్నాడు. చూద్దాం, రేపు 15 మినిట్స్ అయిపోయింది, రేపు కంటిన్యూ చేద్దాం. తర్వాత ఇంకోటి ఏంటి, ప్రస్తుతానికి కనుక మనము వస్తే, ప్రస్తుతంలో ఇప్పుడు ఏం చెప్పాడు, జ్ఞానం అంటే అల్టిమేట్ ఏంటి, మళ్ళీ మన మనస్సే, అంతే కదా. మనసును దాటిన స్థితి ఏదైతే ఉందో అది ఆత్మ, అది పరమాత్మతత్వం. మనం మనసు ఎంతసేపటికి చిన్న చిన్న విషయాలను చుట్టుకుంటూ ఉందనుకో మనకి ఘర్షణ. అంటే అర్థమే కదా, చిన్న చిన్న విషయాలంటే ఏంది, జరిగిపోయిన విషయాల గురించి 24 గంటలు ఆలోచిస్తూ మనకి ఎంతసేపటికి మీరు అబ్జర్వ్ చేయండి. మరీ ముఖ్యంగా అంటే స్టోరీలు అనమాట. నేను అప్పుడు అలా ఉన్నాను, ఇంత కష్టపడ్డాను, అప్పుడు అలా చేశాను, ఇలా పిల్లల్ని పెంచాను, ఇదే స్టోరీలు పాస్ట్. ఆ తర్వాత ఫ్యూచర్కి వచ్చేటప్పటికి ఏంటి, ఈ స్టోరీలకు అనుగుణంగా జరుగుతుందో జరగదోనని మళ్ళీ భయము. ప్రస్తుతంలో ఏంటి, అప్పుడు ఇంత స్టోరీలు చేశాను, ఇప్పుడు ఇంత చేయబోతున్నాను, ఇప్పుడు ఏమీ లేదని పోలిక. 24 గంటలు మనసు ఒక క్షణం కూర్చొనియకుండా గోలగోల చేస్తుంటుంది. నిన్నెక్కడో ఏదో విన్నా తమాషగా అనిపించింది. అంటే ఏంటి, యవ్వనమైన మనస్సు అనేది ముసలి మనసా అనేది మనమే గ్రహించుకోవాలి అంటాడు. కొత్త దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండేది ముసలి మనసు. అంతే, యవ్వనంలో అట్లా లేం కదా, కొత్త ఏదైనా దొరుకుతుంది, ఎక్స్ప్లోర్ చేద్దాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అది నేర్చుకుందాం, ఇది నేర్చుకుందాం ఉంటుంది. ముసలి మనసుకి ఏముంటుంది, ఆ పాతవే, నేను అది చేశాను, ఇది తిన్నాను, ఇది తప్ప కొత్తవి ఏవి ఉండవు. అందుకని ఎప్పుడు కూడా మనసును ముసలిగా పెట్టుకోకూడదు. అందుకని చాలామంది అంటుంటారు, నా మనసుకి వయసు లేదనుకుంటారు. వయసు లేదు మనసుకి. అందుకని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలంటే అర్థం ఏంటి, ఎప్పటికప్పుడు యాక్టివ్గా పెట్టుకుంటూ ఉంటే నేర్చుకుంటామంటే ఏంటి, ఆ మనసు ఎప్పుడు కూడా ఏవి మర్చిపోకుండా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఫుడ్ దగ్గర నుంచి రోజు ఒకే ఫుడ్ ఒకే రకంగా చేయకుండా దాన్ని మార్చి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ బాగుంది, ఒకరోజు బాగుండకపోవచ్చు, కానీ అంటే దానికి అర్థం ఏంటి అంటే కొత్త దానాన్ని మనం కనిపెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ముసలి మనసుకి ఏముంటుంది, అవేవి కనిపెట్టదు, అక్కడ పడి ఉండాలి, అక్కడ పడి ఉంటుంది. ఆ తర్వాత క్యూరియాసిటీ ఉండదు, ఇన్నోసెన్స్ కూడా ఉండదు, స్పందన ఉండదు. ఇన్నోసెన్స్ ఎందుకు ఉండదు అంటే ఎక్కడ పోతే ఏమొస్తుందని అన్ని అనుభవాలు అయి కూర్చున్నాయి కదా. అందుకని జాగ్రత్తగా ఉంటారు. మాట్లాడాలని జాగ్రత్త, ఏదైనా హెల్ప్ చేయాలన్నా జాగ్రత్త ఉంటుంది. తర్వాత ఏదైనా విషయాన్ని చూసినా వీళ్ళు ఇలానే చచ్చిపోతారు కదా అని ఏమంటారు దాన్ని, ఒక స్పందన కూడా ఉండదు, ఒక రకమైనటువంటి నిస్సత్వ. అలా పెట్టుకోకూడదు. లైఫ్ ఎప్పుడు డైనమిక్గా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ యాక్టివ్గా ఉండాలి. చూసేవి కూడా కొత్తవన్నీ చూస్తూ ఉండాలి. పాతవే పెట్టుకొని వందల సార్లు అలా చేయకూడదు. కొత్తగా ఎలా మారుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ఎలా మారుతుంది, మనం ఎలా వాటిని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఏమైపోతాం, వెనకబడిపోతాం. మన ఎవరు పలకరించిన కూడా పలకరించరు. అంటే ఇప్పుడు వాళ్ళేదో పలకరిస్తే మనకు ఉపయోగం అని కాదు, మనకి వీ షుడ్ నో ఎవ్రీథింగ్ కదా. అలా మనం మార్చుకుంటూ పోవాలి. దాన్నే జ్ఞానం అంటాడు. జ్ఞానం అంటే ఏం లేదు, ఉన్న విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలిగిన శక్తిని జ్ఞానం అంటాడు. అంతే, అర్థం చేసుకోవాలి. ఏంటి, నేనేంటి, ప్రపంచం ఏంటి, లైఫ్ ఏంటి, దేవుడేంటి, జగత్తేంటి, ఈశ్వరుడేంటి, వీళ్ళు అంటున్నారు, ఇది కరెక్ట్ కాదా అని అనుకుంటూ ఓహో ఇదంతా ఒకటి నడుస్తోంది కదా అని దేనికి రియాక్ట్ అవ్వకుండా విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. నిజం చెప్పాలంటే అదే చెప్పాడు భగవద్గీతలో, అండర్స్టాండ్ చేసుకో. అందుకని కర్మకు మంచిదా, జ్ఞానం మంచిదా అని ఇంతవరకు డైరెక్ట్గా ఆయన ఏం ఆన్సర్ ఇవ్వలే. నువ్వు జ్ఞానస్థితిలో ఉండి కర్మను కండక్ట్ చేయి. జ్ఞానం అంటే ఏంటి, నువ్వు జ్ఞానం ఉండాలి అంటే నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న స్థితిలో ఉండి క్లారిటీ ఉండి పనిచేస్తే ఆ పని వల్ల నీకు ఫలితం, నష్టం, లాభం ఆశించావు. 100% నేను ఇచ్చాను, ఓకే, ఏమన్నా కానీ నాకేం సంబంధం లేదు అనుకుంటావు. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటావో అది పరమాత్మ స్థితి, అది బ్రహ్మీ స్థితి. హ్యాపీగా ఉండడం జరుగుతుంది. చూద్దాం రేపు ఏం కంటిన్యూ చేస్తారు. నమస్తే.